హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అక్షిప్రభ. మనం టెన్సెస్ యొక్క ఇంట్రొడక్షన్ వీడియోలో పాస్ట్ టెన్స్ గురించి చెప్పుకున్నాం కదా. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎన్ యాక్షన్ దట్ కంప్లీటెడ్ ఇన్ పాస్ట్. అంటే ఈ పాస్ట్ టెన్స్ అనేది గతంలో జరిగిన పని గురించి తెలియజేస్తుంది. దీంట్లో మనకు ఎన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం? 4 సబ్స్టెన్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం. అవేంటివి? సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ వీడియోలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ మరియు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎన్ యాక్షన్ దట్ కంప్లీటెడ్ ఇన్ ఫినిష్డ్ టైం. అంటే ఒక యాక్షన్ అనేది ఫినిష్డ్ టైంలో కంప్లీట్ అయితే దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే, ఐ ప్లేడ్ క్రికెట్ విత్ మై ఫ్రెండ్స్ ఎస్టర్డే. నిన్న నేను మా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడాను. ఎస్టర్డే అనేది ఏంటి? ఫినిష్ టైం. ఆ ఫినిష్ టైంలో నా యాక్షన్ అనేది అయిపోయింది. సో అది సింపుల్ పాస్ట్ టెన్స్ కిందకి వస్తుంది. ఓకే, నౌ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. దీనిలో మనకు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సబ్జెక్ట్స్ మనకు తెలిసినవే 7 టైప్స్ ఉంటాయి. ఇక్కడ వర్బ్ అనేది V2 ఫామ్లో ఉంటుంది ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఓకే, మరియు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఒక స్పెసిఫిక్ టైం వద్ద జరిగిన పని కూడా తెలియజేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్ వచ్చేసి, ఐ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్. నేను లాస్ట్ వీక్ హైదరాబాద్కి వెళ్ళాను. ఓకే, లాస్ట్ వీక్ అంటే ఫినిష్ టైం. ఆ ఫినిష్ టైంలో నేను హైదరాబాద్కి వెళ్ళాను. సో అది సింపుల్ పాస్ట్ టెన్స్ కిందకే వస్తుంది. ఇలానే మరియు ఈ సెంటెన్స్ అనేది స్ట్రక్చర్ కూడా ఫాలో అవుతుంది. ఇలా సబ్జెక్ట్ అయి ఉంది, V2 ఈవెంట్ అనేది V2 వర్బ్ ఫామ్లో ఉంది, ప్లస్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇలానే we watched a movie on 2nd April. మేము ఏప్రిల్ 2వ రోజు ఒక మూవీ చూసాము. ఓకే, ఇందులో మనం గమనించినట్లయితే ఇక్కడ వెంట వచ్చింది, వాచ్డ్ వచ్చింది. ఈ వాచ్డ్ అనేది రెగ్యులర్ వర్బ్ అవుతుంది, అంటే రెగ్యులర్ వర్డ్ అవుతుంది, మరియు ఇది ఇర్రెగ్యులర్ వర్బ్ కిందకి వస్తుంది. ఏంటంటే రెగ్యులర్ వర్బ్ అంటే ఏంటంటే V1 V2 సేమ్ ఉంటాయి. ఓకే, అదే ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే V1 V2 సేమ్ ఉండవు అన్నమాట. ఇది వెంటనే చూసినట్టయితే V1 గో, V2 వెంట్, V1 V2 సేమ్ లేవు కదా. సో ఇది దేని కిందకి వస్తుంది? మనకు ఇర్రెగ్యులర్ వర్బ్ కిందకి వస్తుంది. ఈ వాచ్డ్ అనేది రెగ్యులర్ వర్బ్ అవుతుంది. మరియు రెగ్యులర్ వర్బ్కి ఆ రెగ్యులర్ వర్డ్కి లాస్ట్కి ఈడి లేదా డి యాడ్ అవుతుంది. ఇర్రెగ్యులర్ వర్బ్కి డి లేదా ఈడి యాడ్ అవ్వదు. అలా కూడా మనం గుర్తుపట్టవచ్చు. ఓకే, మరియు he played volleyball yesterday. అతడు నిన్న వాలీబాల్ ఆడాడు. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం.
దీనిలో మనకు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ v1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే పాజిటివ్లో వర్బ్ ఫామ్ అనేది v2లో ఉంది, నెగిటివ్లో వర్బ్ ఫామ్ అనేది v1 ఉంది, మరియు ఇక్కడ డిడ్ అనే వర్డ్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది. ఈ డిడ్ అనే వర్డ్ ఉంది కదా, ఇది సమ్ టైమ్స్ హెల్పింగ్ వర్బ్ లాగా పనిచేస్తుంది, సమ్ టైమ్స్ మెయిన్ వర్బ్ లాగా పనిచేస్తుంది. ఓకే, ఈ డిడ్ అనేది డూ ఫామ్స్లో పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. అంటే ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఈ డిడ్ అనేది పాస్ట్ అంటే ఆ సెంటెన్స్లో డిడ్ అనేది ఉంటే అది పాస్ట్ టెన్స్ అని అంటాం. సో మనకు ఆల్రెడీ ఈ డిడ్ అనేది పాస్ట్ టెన్స్ తెలియజేస్తుంది కాబట్టి మనకు వర్బ్ ఫామ్ అనేది v1లో ఉంది, మరియు ఇది నెగిటివ్ కాబట్టి మనకు నాట్ అనే వర్డ్ యాడ్ అయింది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు I did not go to హైదరాబాద్. ఇక్కడ మనకు అక్కడ డి పల్లెది కాబట్టి ఇక్కడ రాసాను హైదరాబాద్ లాస్ట్ వీక్. నేను లాస్ట్ వీక్ హైదరాబాద్కి వెళ్ళలేదు. ఒకసారి మనం ఈ సెంటెన్స్ చెక్ చేసినట్లయితే చెక్ చేద్దాం. సబ్జెక్ట్ అయి ఉంది, ప్లస్ డిడ్ ఉంది, డిడ్ అని హెల్పింగ్ వర్బ్ ఉంది, మరియు నాట్ అనే వర్డ్ ఉంది. ఇక్కడ గో అనేది v1 వర్బ్ ఫామ్ వర్డ్, ప్లస్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్, ఇవన్నీ ఎక్స్ట్రా వర్డ్స్. సో ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్. ఇలానే we didn't watch a movie on 2nd April. మేము ఏప్రిల్ 2వ రోజు మూవీ చూడలేదు. ఇక్కడ దీన్ని కూడా మనం ఒకసారి చెక్ చేసినట్లయితే సబ్జెక్ట్ ఉంది, డిడ్ ఉంది, నాట్ ఉంది, మరియు ఈ v1 వర్బ్ ఫామ్లో వర్డ్ ఉంది, ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇది కూడా కరెక్టే. అండ్ he did not play volleyball yesterday. అతడు నిన్న వాలీబాల్ ఆడలేదు. ఇప్పటి వరకు మనం పాజిటివ్ సెంటెన్స్ ఫార్మింగ్ మరియు నెగిటివ్ సెంటెన్స్ ఫార్మింగ్ నేర్చుకున్నాం కదా. నౌ సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఇది మనకు సేమ్ ఉంటుంది, కానీ డిడ్ అనే హెల్పింగ్ ఫస్ట్ వస్తుంది. ఇక్కడ వర్బ్ ఫామ్ అనేది v1లో ఉంటుంది, మరి ఎక్స్ట్రా వర్డ్స్ తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. డిడ్ ఐ గో టు హైదరాబాద్ లాస్ట్ వీక్? నేను లాస్ట్ వీక్ హైదరాబాద్
హైదరాబాద్కి వెళ్ళానా. ఒకసారి దీన్ని చెక్ చేసినట్లయితే డిడ్ మరి సబ్జెక్ట్, ఈ వర్డ్ అనేది V1 వర్క్ ఫామ్లో ఉంది, ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి మరియు క్వశ్చన్ మార్క్. సో ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్. ఇలానే డిడ్ వి వాచ్ ఏ మూవీ ఆన్ 2nd April, మేము ఏప్రిల్ 2nd రోజు మూవీ చూసామా. అండ్ డిడ్ హీ ప్లే వాలీబాల్ ఎస్టర్డే, అతడు నిన్న వాలీబాల్ ఆడాడా. ఇలా మనం పాజిటివ్ సెంటెన్స్ పాజిటివ్లో క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెగిటివ్లో క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఇలా సేమ్ ఉంటుంది కానీ మనకి హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఫస్ట్ వస్తాయి. నెగిటివ్లో నాట్ అనే వర్డ్ యాడ్ అవుతుంది కాబట్టి మనకు నాట్ అనే వర్డ్ ఇక్కడ వచ్చింది. డిడ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది V1 ఫామ్లో ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ క్వశ్చన్ మార్క్. అంటే దీని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. డిడ్ నాట్ ఐ గో టు హైదరాబాద్ లాస్ట్ వీక్, నేను లాస్ట్ వీక్ హైదరాబాద్కి వెళ్ళలేదా. డిడ్ నాట్ వి వాచ్ ఎ మూవీ ఆన్ 2nd April, మేము ఏప్రిల్ 2nd రోజు మూవీ చూడలేదా. డిడ్ నాట్ హీ ప్లే వాలీబాల్ ఎస్టర్డే, అతడు నిన్న వాలీబాల్ ఆడలేదా. ఇలా మనం నెగిటివ్ సెంటెన్స్లో క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేస్తాం. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి. నౌ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్స్ యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ పాస్ట్ ఆర్ ఇన్ స్పెసిఫిక్ మూమెంట్. అంటే ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది గతంలో జరుగుతూ ఉన్న పనుల గురించి తెలియజేస్తుంది మరియు ఒక స్పెసిఫిక్ టైం వద్ద జరుగుతున్న పని గురించి తెలియజేస్తుంది. ఓకే, దీనికి మనకు అదే అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి నేను నిన్న ఈ టైం అప్పుడు ఆడుకుంటూ ఉన్నాను. నేను నిన్న ఈ టైం అప్పుడు ఆడుకుంటూ ఉన్నాను కంటిన్యూస్ పాస్ట్లో. ఓకే, ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. దీనిలో మనకు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వాల్ లేదా వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సబ్జెక్ట్ మనకు తెలిసినవి ప్లస్ వాజ్ లేదా వర్బ్. ఈ వాజ్ వర్బ్ అనేవి హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. ఐ హీ షీ ఇట్ ఇవి మనకు సింగులర్ వర్డ్స్ కాబట్టి వీటికి మనం వాజ్ని యూజ్ చేస్తాం. యూ వి దే ప్లూరల్ వర్డ్స్ కాబట్టి వాటికి మనం వర్ని యూజ్ చేస్తాం. ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి మనకు V4 వచ్చింది. V4 వర్బ్ ఫామ్ అనేది వచ్చింది మరియు ఎక్స్ట్రా వర్డ్స్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి I was studying at this time yesterday. నేను నిన్న ఈ టైం అప్పుడు చదువుకుంటూ ఉన్నాను. ఒకసారి ఈ సెంటెన్స్ చెక్ చేద్దాం. సబ్జెక్ట్ ఐ ఉంది. ఐ అనే వర్డ్ అనే సబ్జెక్ట్ వస్తే మనం ఏ హెల్పింగ్ వర్బ్ అని చెప్పుకున్నాం, ఏ హెల్పింగ్ వర్బ్ అని వస్తుందని చెప్పుకున్నాం, వాజ్ వస్తుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ వాజ్ అనేది వచ్చింది. సో కరెక్ట్. మరియు ఇక్కడ స్టడీయింగ్ అనేది V4 వర్బ్ ఫామ్ యొక్క వర్డ్ ప్లస్ at this time yesterday అనేవి ఎక్స్ట్రా వర్డ్స్. ఇది ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్. ఇలానే he was reading
a book when his dad entered. Entered. వాళ్ళ నాన్న వచ్చినప్పుడు అతడు బుక్ చదువుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది అతడు బుక్ చదువుకుంటూ ఉన్నాడు. ఓకే, మరియు they were cooking at 9 o'clock. వాళ్ళు 9 o'clock అప్పుడు కుక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ స్పెసిఫిక్ టైం, ఇక్కడ మనం టైం అనేది ఇచ్చామా, వాళ్ళు ఆ టైంకి కుక్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. దీనిలో మనకు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వాజ్ లేదా వర్ ప్లస్ నాట్ ప్లస్ V4 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇది నెగిటివ్ కాబట్టి మనకు నాట్ అన్న వర్డ్ యాడ్ అయింది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి I was not studying at this time yesterday. నేను నిన్న ఈ టైం అప్పుడు చదువుకుంటూ లేను. ఓకే, and he wasn't reading a book when his dad entered. వాళ్ళ నాన్న వచ్చినప్పుడు అతడు బుక్ చదువుకుంటూ లేడు. అండ్ ద లాస్ట్ వన్, they were not cooking at 9 o'clock. వాళ్ళు 9 o'clock అప్పుడు కుక్ చేసుకుంటూ లేరు. ఓకే, ఇప్పుడు వరకు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ మరియు నెగటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడం నేర్చుకున్నాం కదా. నౌ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకుందాం. మనకు క్వశ్చన్స్ సేమ్ ఇలానే ఉంటుంది, కానీ ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఫస్ట్ వస్తాయి. was లేదా were and helping verbs plus subject plus V4 verb form plus extra words. దీనికి మనం ఎగ్జాంపుల్ వచ్చేసి మరి ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్.
ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. వాజ్ ఐ స్టడింగ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే? నేను నిన్న ఈ టైం అప్పుడు చదువుకుంటూ ఉన్నానా? వాజ్ హీ రీడింగ్ అ బుక్ వెన్ హిస్ డాడ్ ఎంటర్డ్? వాళ్ళ డాడ్ ఎంటర్ అయినప్పుడు అతడు బుక్ చదువుకుంటూ ఉన్నాడా? వర్ ద కుకింగ్ ఎట్ 9 o'clock? వాళ్ళు 9 o'clock అప్పుడు కుక్ చేస్తూ ఉన్నారా? ఇలా మనం పాజిటివ్ సెంటెన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్ ఫామ్ చేయాలి. నౌ నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. దీంట్లో కూడా మనకు సేమ్ ఉంటుంది, బట్ హెల్పింగ్ వర్క్ ఫాస్ట్ వస్తాయి. వాజ్ లేదా వర్ ప్లస్ నెగిటివ్, ఇది నెగిటివ్ కాబట్టి నాట్ అనే వర్డ్ యాడ్ అయింది, ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. అది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాజ్ నాట్ ఐ స్టడింగ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే? నేను నిన్న ఈ టైం అప్పుడు చదువుకుంటూ లేనా? వాజ్ నాట్ హీ రీడింగ్ అ బుక్ వెన్ హిస్ డాడ్ ఎంటర్డ్? వాళ్ళ నాన్న ఎంటర్ అయినప్పుడు అతడు బుక్ చదువుకుంటూ లేడా? వర్ నాట్ దే కుకింగ్ ఎట్ 9 o'clock? వాళ్ళు 9 o'clock అప్పుడు చదువుకుంటూ లేరా? ఇలా మనం నెగిటివ్ క్వశ్చన్స్ ఫామ్ చేయాలి. ఓకే, ఈ వీడియో పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ మరియు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి. ఈ నెక్స్ట్ వీడియోలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మరియు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.